రారా నువ్వు ఫస్ట్ బాబు అంటే నువ్వు పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నావు. నువ్వు అసలు ఎవరు నువ్వు? రారా ఫస్ట్. యో 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 ఏంది దౌర్జన్యం చేసుకొని పిలుచుకొస్తాను? ఏమైంది? సార్ వీడు చూడండి సార్, 2 నెలల నుంచి గతం మర్చిపోయినా అంటున్నాడు. వీనికి ఎట్లా అన్ని గుర్తుకొచ్చేలా చేయండి సార్ మీరే. అయ్యో నాకు గుర్తుకు లేవు అంటే సార్కు చెప్తున్నావు. సార్కు చెప్తే ఏమన్నా సుత్తితో కొట్టి అన్ని బయటికి పీక్తాడా ఏమన్నా? నీకేడు నీకు అర్థమే కాదు బాబు నీకు. సార్ చూడండి సార్ మీరన్నా. ఏందయ్యా మీ బాధ? గుర్తుకు లేదు అంటున్నా. ఏం గుర్తుకు లేదు? ఆయన ఎవరు, నువ్వెవరు, అసలు మీ ఇద్దరు గొడవ ఏంది నాకు చెప్పండి. సార్ వీళ్ళకి 3 లక్షలు డబ్బులు ఇలా సార్, తీసుకున్న రోజు నుంచి నాకు గుర్తు లేదంటున్నాడు. ఎలాగైనా వాటితో వసూలు తెప్పించే బాధ్యత మీదే సార్. సార్ ఈ పిల్లోడు ఎవరో నేను అసలు చూస్తానది ఫస్ట్ టైం సార్. ఊరికేనే 3 లక్షలు ఇచ్చినాను అని నాకు ఏందేందో చెప్పి పీక్కొని వచ్చినాడు సార్ ఇక్కడ వరకు. నాకు ఈ పిల్లోడు మొహం కూడా గుర్తుకు లేదు సార్ నాకు. తీవయ్యా నువ్వు ఫస్ట్. ఏంది మీరే చెప్పండి సార్, ఏంది సార్ ఈ మ్యాన్ హ్యాండ్లింగ్? ఓహో 3 లక్షలు తీసుకుని గుర్తుకు రావడం లేదంటావా? సరే నువ్వు కొద్దిసేపు బయట ఉండు. ఇంత ఎట్లా ఒకట్లా అది గుర్తొచ్చేటట్టు నేను చేస్తా. సరే నువ్వు బయట ఉండు చెప్తా. సార్ చిన్నప్పుడు తాగిన పాలు నుంచి అన్ని గుర్తుకొచ్చేలా చేయండి సార్. నీకుందరా రే. చల్ల యాక్షన్ చేయద్దు నువ్వు. నీకు గతం గుర్తుకు లేదు, అదన్నీ తప్పుడు కూతలు. నీకు అన్నీ గుర్తున్నాయి. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి నువ్వు ఇట్లా చేస్తాను కదా. మర్యాద చెప్పలే అంటే నీ మీద పోలీస్ కేసు పెట్టిస్తావు అంత చెప్పి. సార్ 3 లక్షలు బుద్ధి లేక తీసుకున్నాను సార్. నేను ఇప్పుడు కట్టలేని పొజిషన్ లో ఉన్నాను సార్. ఎట్లో మీరే, ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకుంటాను. మరి నాకేంటి? వానికి 3 లక్షలు ఇవ్వాలి కదండి సార్. దాంట్లో మీకు 1.5 లక్షలు ఇచ్చేస్తాను సార్. ఇస్తావా? ఇస్తాను సార్. నాకు గతం గురువే గుర్తుకు రాదన్నట్టు చెప్పి పంపించేయండి సార్. Okay, ప్లీజ్ సార్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరేలే ఉండు. ఏ బాబు సార్ గుర్తుకొచ్చింది సార్, ఇస్తానన్నా డబ్బులు చెప్పండి సార్. బాబు వాడు కరెక్ట్ గానే ఉన్నాడా? వానికి ఏం గుర్తుకు లేదు. ఆ 3 లక్షలు అవన్నీ కూడా తప్పుడు కూతలు అనుకుంటాను. నువ్వేమో తప్పుడు కూతలు కూస్తారేమో. సార్ 3 లక్షలు సార్ ఇచ్చింది వానికి. ఏమో వాడి బ్రెయిన్ కరెక్ట్ గానే ఉంది. నువ్వే ఇచ్చిన తప్పుడు కూతలు అనుకుంటా. పో గుడ్డా సతాయించద్దు. వాడు మళ్ళీ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినాడు, కాల్మనీ కేసు అని చెప్పి నిన్ను బొక్కలకేస్తారు. పో 3 లక్షలు గోవింద అన్నమాట. పో. గోవింద. ఏమయ్యా పంపించేసిన చూడు తెలివిగా. సర్లే కానీ రేపు 1.5 లక్ష పంపించి పో తీసుకురాపో. ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలియదు. మీరేం మాట్లాడుతున్నారు? రే నా దగ్గర నాటకాలా? రే నా కొడక పోలీస్ స్టేషన్లో పెట్టి కాలు చేతులు ఎరగొట్టిస్తా నా కొడక. మర్యాద 1.5 లక్ష తెచ్చి నువ్వు. సార్ ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? అసలు ఈ రూమ్ ఏంది? ఇక్కడికి నేను ఎందుకు వచ్చినాను సార్? సార్ మీరు నన్ను కిడ్నాప్ చేసినారు కదా మీరు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సార్ నేనే పోయి కేసు పెడతాను సార్, మీరు నన్ను కిడ్నాప్ చేశారని. నేనే పోతాను సార్. మీరు ఎవరో నాకు తెలియదు. నేను పోతాను సార్. నేను పోతాను. జగత్కిలాంటి నా కొడుకున్నట్టున్నాడు. వాంతో 3 లక్షలు అని చెప్పి నాకు 1.5 లక్షనా? నాకు 1.5 లక్ష నా మీద పోలీస్ కేసు కిడ్నాప్ కేసు అంటారు. ఇట్లా దొంగ నా కొడుకులు సేపు మీకు 1 పైసా ఎనికి రాదు. ఎవరికి డబ్బులు ఇద్దండి నా మటిని.